అమ్ముని భయపెట్టి వెంబడిస్తున్న భైరవాన్ని షూట్ చేయబోతున్న రాథోడ్ని వద్దు, అదొక మూగజీవి అంటూ రాథోడ్ చేతిలో నుండి రివాల్వర్ లాక్కొని ఎండిపోయిన గడ్డి కుప్ప వైపు షూట్ చేయగానే అందులో నుండి మంటలు చెలరేగుతాయి. రాథోడ్కి అమ్ముని అప్పజెప్పి వెళ్ళి ఒక కర్రకి నిప్పంటించి తీసుకొచ్చి భైరవాన్ని బెదిరిస్తూ ఉంటాడు అమర్. ఆ మంట చూసి కూడా భైరవ భయపడక అమర్ మీదికి రాబోతూ ఉంటుంది. అది మంత్రించిన కుక్క కావడంతో అమర్కి ఏ మాత్రం భయపడదు. దాంతో పక్కనే చెట్టు పక్కన దాక్కున్న చెంబ ఒక్కసారిగా మంత్రం జపించి పారిపో అని భైరవకి సాయిక చేయడంతో భైరవ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏం కాదమ్మో, టెన్షన్ పడకు, కుక్క వెళ్ళిపోయింది అని అమర్ ఓదార్చి ఈ టైంలో నైట్కి పూట బయటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంటాడు అమర్. బుజ్జమ్మకి డైపర్స్ అయిపోయాయి, అందుకే తీసుకురావడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది అమ్ము. అప్పుడు యాదమ్మ ఏం చేస్తుంది అని అడుగుతుండగా యాదమ్మ ఏదో పని మీద బయటికి వెళ్ళింది డాడ్, అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది అమ్ము. ఇటువంటి నైట్ టైంలో నువ్వు బయటికి రావడం మంచిది కాదమ్ము అని అంటూ ఉంటాడు అమర్. నాకు చెప్తే నేను తెచ్చేవాడిని కదా అని రాథోడ్ అంటూ ఉండగా, మీరు పనిలో ఉంటారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వచ్చాను అని అంటూ ఉంటుంది అమ్ము. ఇంకొకసారి ఇలా రాత్రిపూట బయటికి రాకు అమ్ము, కాస్తలో ప్రమాదం తప్పిపోయింది, ఇకపై ఇలా రాకు అని అంటూ అమ్ముని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు అమర్. అమ్మో, వాళ్ళు వెళ్ళేలోపు నేను ఇంటికి చేరాలి, లేదంటే నా పని అయిపోతుంది అని అనుకుంటూ చెంబ ఇంటికి పరిగెడుతుంది. ఇక అమ్ము కోసం వెయిట్ చేస్తున్న బాకి చెంబ ఒంటరిగా రావడంతో చెంబాని నిలదీస్తూ అమ్ము ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. చెంబ భయంతో అది అది మేడం మేడం అని అంటూ ఉండగా, ఏది అమ్ము ఎక్కడా, నీతో వచ్చింది కదా, అమ్ముని వదిలిపెట్టి నువ్వొక్కదానివే ఎందుకు వచ్చావు, ఏమైంది అని నిలదీస్తుండగా, అది మేమిద్దరం వెళ్ళే టైంలో ఒక కుక్క వెంబడించింది, భయపడి నేను పారిపోయి వచ్చాను అని అంటూ మనోహరిని చూస్తూ తటపటాయిస్తూ బాగీకి చెప్తుంది చెంబ. అప్పుడు యాదమ్మ, ఏంటి అమ్ముని వదిలేసి వచ్చావా, అసలు నువ్వు మనిషివేనా అని తిడుతూ ఉంటుంది ఆ బాగి. ఇక బాగి కంగారు పడుతూ ఉండేలోపే అప్పుడే అక్కడికి కార్ వస్తుంది. దాంతో బాగి బయటికి పరిగెడుతుంది. అమర్, అమ్ము, రాథోడ్ కారు కిందికి దిగుతారు. వెళ్ళి అమ్ముని గట్టిగా వాటేసుకొని ఏడ్చేస్తుంది బాగి. నీకేం కాలేదు కదా అని అమ్ము అడుగుతూ ఉంటుంది బాగి. ఏం కాలేదు అని అమ్ము చెప్తూ ఉంటుంది. యాదమ్మని కోపంగా చూస్తూ ఉంటాడు అమర్. త్రుటిలో ప్రమాదం తప్పింది, ఒక కుక్క వెంబడించింది, టైంకి నేను వచ్చాను కాబట్టి కాపాడుకోగలిగాను, ఈ టైంలో అమ్ము బయటికి ఎందుకు వెళ్ళింది అని అంటూ ఉంటాడు అమర్. పరిస్థితిని సద్దుమణిగేలా ట్రై చేస్తూ ఉంటుంది మనోహరి. యాదమ్మ, ఎక్కడికి వెళ్ళావు, నీ డ్యూటీ ఏంటి, పిల్లని తల్లిని చక్కగా చూసుకోవడమే కదా, ఆ ఒక్క పని తప్ప అన్ని పనులు చేస్తున్నావు నువ్వు అని అమర్ తిడుతూ ఉండగా, నువ్వు అసలు మనోహరి మేడం పక్కనే ఉంటున్నావు, మనోహరి మేడం పనులు తప్ప ఏ పనులు చెయ్యట్లేదు అని రాథోడ్ అంటూ ఉంటాడు. బాగి కూడా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు అవును సార్, డెలివరీ అయిపోయింది కదా, ఇంకా యాదమ్మని జాబ్లో ఉంచాల్సిన అవసరం ఏంటి, పంపించేయండి జాబ్లో నుండి అని అంటూ ఉండగా, ఒక్కసారిగా మనోహరి అలా ఒక్కసారిగా వెళ్ళిపోమ్మంటే తను ఎలా బ్రతుకుతుంది, తనకి మళ్ళీ జాబ్ ఎవరిస్తారు, తను అనాథైపోతుంది కదా అని మనోహరి అడ్డం వస్తూ ఉంటుంది. అప్పుడు రాథోడ్, అయినా డెలివరీ వరకే కదా డీల్, డెలివరీ వరకే హైయర్ చేసుకుంటామని కూడా చెప్పాం, ఇప్పుడు వెళ్ళిపోమ్మనకపోతే ఏం చేస్తాం అని రాథోడ్ అంటూ ఉండగా, ఇప్పుడు పాపను చూసుకోవడానికి ఒకరు కావాలి కదా, అనవసరంగా వెళ్ళగొట్టడం ఎందుకు అని మనోహరి అంటూ ఉంటుంది. అప్పుడు అమర్, రాథోడ్ నువ్వు ఆగు, యాదమ్మ ఇది నీ ఫైనల్ వార్నింగ్, నువ్వు పాప బాకీ పనులు తప్ప ఏ పనులు చేసినా నువ్వు ఇక జాబ్లో ఉండాల్సిన అవసరం లేదు అని అంటూ మనోహరి, నువ్వు కూడా పనులు చెప్పకు అని అంటుండగా, అయ్యో నేనేం చెప్పలేదు, పాప కోసం అమ్ము బయటికి వెళ్తే అమ్ముతో పాటు చెంబా కూడా బయటికి వెళ్ళింది అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక బాగి ఏడుస్తూ ఉంటుంది. చెంబా మనోహరి వెళ్ళిపోయాక బాగి భుజం చుట్టూ చెయ్యి వేసి ఓదారుస్తూ, ఏం కాదు, ప్రమాదం తప్పిపోయింది కదా, ఇంకొకసారి రాత్రిపూట ఇలా పంపించకు అని అంటూ
బాగీని అమర్ ఓదారుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా పంతులు గారు చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఆ బాగీకి. మీ పెద్ద కూతురికి మీరైనా దూరం అవ్వాలి, మీ పెద్ద కూతురైనా మీకు దూరం అవ్వాలి అని మాటలు గుర్తు తెచ్చుకొని భయంతో వణుకుతూ ఉంటుంది ఆ బాగి. ఇక తెల్లవారిపోతుంది. నిన్నటి ప్లాన్ ఫెయిల్ అయింది. ఆ అమర్ లాస్ట్ మూమెంట్లో వచ్చి అమ్ముని కాపాడాడు అని అంటూ ఉండగా ప్లాన్ ఫెయిల్ అవ్వచ్చు కానీ బాగి లో భయం పెరిగిపోయింది అని మనోహరి అంటూ ఉంటుంది. అంటే ఈరోజు భాగ్య కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతుందా అని అంటుండగా లేదు ఇంకాస్త డోస్ పెంచాలి, నీ దగ్గర ఇంకేదైనా ఆయుధం ఉందా అని అడుగుతుండగా కాల అయిపోయాడు, భైరవ అయిపోయాడు, ఇంకెవరున్నారు అని అంటూ ఉంటుంది చెంబ. ఇంకేం ఆయుధాలు లేవా అని మనోహరి అడుగుతుండగా ఉంది అని మంత్రం జపించి గరుడా అని పిలవగానే ఒక గద్ద వచ్చి అక్కడ వాలుతుంది. గద్దను చూసి భయపడిపోతుంది మనోహరి. ఇది నీ గద్ద అని అంటుండగా అవును, నేనేది చెప్తే అది చేస్తుంది అని అంటుండగా ఏదైనా చేస్తుందా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. అవును అని అనగానే గద్ద పైకి ఎగురుతూ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అది అలా అని అంటుండగా మనం ఏం చెప్పినా అది చేస్తానని తన భాషలో అది చెబుతుంది అని అంటూ ఉంటుంది చెంబ. అలాగైతే అమ్ముని గాయపరిచి భయపెట్టి ప్రాణాలు తీయమంటే తీస్తుందా అని అడుగుతుండగా హా ఖచ్చితంగా అని అంటుంది చెంబ. అయితే ఆ పని చేయమను తొందరగా అని అంటుంటుంది మను. అప్పుడు అక్కడ ఆరేసున్న అమ్ము బట్టలని తీసుకొచ్చి గద్దెని కిందికి పిలిచి గద్దెకి ఆ బట్టలని చూపించి ఈ బట్టలు వేసుకున్న అమ్మాయిని నువ్వు గాయపరచాలి, భయపెట్టాలి, పరుగు తీయించాలి అని అంటుండగా అలాగే అని అది ఎగిరిపోతుంది. అది ఎగిరిపోయాక ఈ బట్టలు పిల్లలు వేసుకునేలా నువ్వే చేసి బయటికి తీసుకురా, ఆ తర్వాత అమ్ముని గాయపరుస్తుంది గరుడ అని చెంబ అంటూ ఉంటుంది. అంతకుముందు నువ్వొక పని చేయాలి అని అంటుండగా ఏంటది అంటుంది చెంబ. అప్పుడు ఒక ప్లాన్ చెప్తుంది మనోహరి. అలాగే అంటుంది చెంబ. మనోహరి పిల్లలను బట్టలని తీసుకొని పిల్లల రూమ్కి వెళ్ళిపోయేసరికి అంజు ఏంటి మా బట్టలు తీసుకొని వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు, మాతో ఏంటి అవసరం అనగానే మనోహరి షాక్ అవుతుంది. ఇది నా మనసులోని మాటని ఎలా పసిగట్టింది అని మను అనుకుంటూ ఉంటుంది. అంతలో మిగతా ముగ్గురు పిల్లలు ఇలా అంటుంటారు, అసలు మీరేం చేస్తున్నారా, మీరు ఎలా ఆలోచిస్తారా అని అంజు కరెక్ట్గా గెస్ చేయగలుగుతుంది. మిమ్మల్ని మేము అస్సలు అర్థం చేసుకోలేం, కానీ అంజు మాత్రం అర్థం చేసుకోగలుగుతుంది అని అంటూ ఉంటారు మిగతా అమ్ము, ఆనంద్, ఆకాష్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు అంజు మీ కూతురేమో అని. అనగానే తను పోగొట్టిన తన కూతురు గుర్తొస్తుంది మనుకి. అనాథాశ్రమంలో వదిలిపెట్టిన కూతురు గుర్తొస్తుంది. అప్పుడు అంజు కూడా అవును, నేను అమ్మా నాన్న కూతుర్ని కాదేమో, మీ కూతుర్నేమో, మా అమ్మా నాన్న నన్ను అడాప్ట్ చేసుకొని పెంచుకున్నారేమో అనిపిస్తుంది నాకు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటుంది అంజు. ఏం మాట్లాడుతున్నారు అసలు, నాకు పెళ్ళే కాలేదు, కూతురు ఎలా ఉంటుంది అనగానే మీకు పెళ్ళై కూతురుంటే మాత్రం అంజులాగే ఉండేది అని అమ్ము అంటూ ఉంటుంది. మరోవైపు బాగి ఏడుస్తూ ఆలోచిస్తూ ఉండగా చెంబ పాపకి పాల బాటిల్ తీసుకొచ్చి ఆలోచిస్తున్న బాగీని చూస్తూ ఏంటి మేడం అంత డీప్గా ఆలోచిస్తున్నారు అని అంటూ ఉండగా ఏం లేదు నువ్వు వెళ్ళు అంటుంది బాగి. పంతులు గారు చెప్పిన విషయమా ఆలోచిస్తున్నారా అని చెంబ అనగానే షాక్ అయి చూస్తూ ఉంటుంది బాగి. ఇక గరుడ అమ్ముని గాయపరిచిన తర్వాత బాగి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుందా, అమర్ ఆపగలడా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.